अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतविदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे शयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 50వ శ్లోకాన్ని మనం అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 50వ శ్లోకంలో సామాన్యమైనటువంటి అర్థాలు తెలుసుకున్నాం. ఈరోజు అందులో ఉన్నటువంటి విశేషమైనటువంటి పెద్దలు అనుగ్రహించినటువంటి విశేషమైనటువంటి అర్థాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మాతర్మైథిలి రాక్షసీస్త్వయి తదైవాద్రాపరాధాస్త్వయా రక్ష్యంత్యా పవనాత్మజాత్ లఘుతరా రామస్య గోష్ఠీకృతా కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తిక్షమౌ రక్షతః సాంద్రమహాగసః సుఖయతు శాంతిస్తవాకస్మికీ. భట్టర్ వారు తల్లిని ఇందులో మాతః అని తల్లి, ఓ తల్లి అని సంబోధిస్తూ మైథిలి, మిథిలా నగర పతి అయినటువంటి జనకుని యొక్క కుమార్తె అయినటువంటి మైథిలి, ఓ శ్రీరంగనాయకి, రంగనాయకినే మైథిలిగా భావిస్తూ ఇందులో సంబోధన చేస్తున్నారు. మాతర్ మైథిలి, తల్లి, నువ్వు ఆనాడు రాక్షస స్త్రీలందరినీ కూడా రక్షించి ఒక పెద్ద ఘనకార్యం చేశామమ్మా. ఏం చేశావు అంటే రామస్య గోష్ఠీ లఘుతరా కృత, రాముని యొక్క గోష్ఠిని లఘుతరా కృత, చిన్నదిగా చేసేది, తేలిగ్గా చేసేసేదవు అనేటటువంటి మాటను చెప్తున్నారు భట్టర్ వారు. ఎలా రక్షించిందట తల్లి? ఎవరి నుండి రక్షించింది ఆ రాక్షస స్త్రీలను? ఆ రాక్షస స్త్రీలు ఏం చేస్తున్నారు ఆ సందర్భంలో? రాక్షసీ త్వయి తదైవాద్రాపరాధాః రక్ష్యంత్యా పవనాత్మజాత్, రాక్షస స్త్రీలందరినీ కూడా పవనాత్మజుడైనటువంటి ఆంజనేయ స్వామి నుండి నువ్వు రక్షించావు. వారందరూ కూడా నీకు అప్పటికీ కూడా ఆ అపరాధం ఆ సందర్భంలో కూడా ఇంకా అపరాధములు చేస్తున్నటువంటి ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా కరుణతోటి రక్షించావమ్మా. అలా రక్షించి రామచంద్రుని యొక్క గోష్ఠిని తేలిగ్గా చేసేసావు అంటున్నారు. ఏంటి రామచంద్రుడి యొక్క గోష్ఠి ఎవరు అంటే కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తిక్షమౌ రక్షతః. రామచంద్రుడికి కూడా గోష్ఠి ఉంది. ఆ గోష్ఠిలో రక్షింపబడినటువంటి వారెవరు అంటే కాకాసురుడు, అదిగో ప్రసిద్ధమైనటువంటి విభీషణుడు. వీరిద్దరూ కూడా ఆయన గోష్ఠిలో రామచంద్రుడి చేత రక్షింపబడినటువంటి ఆ గోష్ఠిలో చేరినటువంటి వారు. వారిని ఎలా రక్షించాడు స్వామి? శరణం ఇత్యుక్తిక్షమౌ, స్వామి మమ్మల్ని రక్షించు అని మాట చెప్పిన తర్వాత వారిని రక్షించాడు రామచంద్రుడు. కానీ నువ్వేమో ఈ రాక్షస స్త్రీలు నిన్ను అడగకుండానే వారందరినీ కూడా రక్షించి రామస్య గోష్ఠీ లఘుధరా కృత, రామచంద్రుడి గోష్ఠిని తేలిగ్గా అయిపోయేటట్టుగా, చిన్నదిగా అయిపోయేటట్టుగా చేసేసావు అని చమత్కారంగా అత్యద్భుతంగా భట్టర్ వారు తెలియచేస్తూ సాంద్రమహాగసః సుఖయతు శాంతిస్తవాకస్మికీ, తల్లి అలాంటి
నిర్హేతుకమైనటువంటి శాంతి క్షమను మా మీద కూడా ప్రసరింపచేయి. మేమందరం ఎలాంటి వారము? సాంద్ర మహాగసహ, దట్టమైనటువంటి పాపాలన్నిటినీ కూడా చేసినటువంటి మమ్మలను సుఖయతు రక్షింపచేయి, సుఖాన్ని కలిగేటట్టుగా మమ్మల్ని కటాక్షించు తల్లి అని భట్టర్ వారు ఇందులో అందంగా తల్లిని ప్రార్థిస్తున్నారు. చెప్పే మొదటి పదంలోనే మాతః అనే ఆ ప్రయోగంలోనే పరమాత్మ కన్నా కూడా సహజంగా ఈవిడికి సహజ స్వభావంగా ఈవిడికి క్షమ ఓర్పు అనేటటువంటిది అధికంగా ఉంటాయి అని తెలియజేయటం కోసం ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటంటే పరమాత్మ క్షమ కన్నా కూడా తల్లి క్షమ గొప్పది అని తెలియచేస్తూ అలాంటి క్షమ మనందరి మీద ప్రసరింపబడాలి అని కోరుకుంటున్నారు భట్టర్ వారు. ఆ విషయాన్ని అంతటినీ కూడా మొదటి పదంతోనే చెప్పేస్తున్నారు. మాతః, స్వామిని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమని చెప్తారు? పెట్టతాయ్ నీయే స్వామి, లోకాలన్నిటికీ కూడా కన్న తల్లివి నువ్వే అని స్వామిని అంతా ఆళ్వార్లు సంభావించినప్పటికీ కూడా ఆయన పురుషుడు కాబట్టి పురుషులకి ఉండేటటువంటి క్షమలో కొంచెం కాఠిన్యం ఉంటుంది కాబట్టి ఆయన ఔపచారికంగా మాతృత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. సహజంగా మాతృత్వం లేకపోయినా ఔపచారికంగా మాతృత్వం తెచ్చిపెట్టుకుంటున్నాడు కాబట్టి ఆయన చూపించేటటువంటి క్షమలో కొంచెం కొరత ఉంటుందండి. కానీ తల్లి, నువ్వు స్వభావ సిద్ధంగా మాతృమూర్తివి కాబట్టి నువ్వు చూపించేటటువంటి కరుణలో ఎటువంటి కాఠిన్యము ఉండదు. నీకు అది సహజంగా స్వభావ సిద్ధంగా ఉండేటటువంటి కరుణ అని చెప్పడం కోసం మాతః అని మొదట ప్రయోగిస్తున్నారు భట్టర్. మొదటి పదంతోనే మిగతా శ్లోకం అంతా మనం చదువుకోకర్లేదు. మాతః అనేటటువంటి పదంతోనే రామస్య గోష్ఠీ లఘుతరా కృత, రామచంద్రుడి గోష్ఠిని, పరమాత్మ యొక్క గోష్ఠిని నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసేస్తావు అనేటటువంటి అర్థాన్ని మొదటి పదంతోనే చెప్పేస్తున్నారు భట్టర్ వారు. ఇంకా మైథిలి, సహజంగా తల్లిలో అనేక కళ్యాణ గుణములు ఉంటాయి. కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు అవతరించినప్పుడు ఆ గుణములు ఇంకా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి. తల్లి స్వామితో అనురూపగా అన్ని అవతారాలలో స్వామితో పాటు ఈ లోకంలో అవతరించినటువంటి సందర్భాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా తల్లి యొక్క కృప, పారతంత్ర్యము అనేటటువంటి గుణములు బాగా ఎక్కడ ప్రకాశించాయి అంటే ఇదిగో ఈ సీతా అవతారంలో, పిరాటి అవతారంలో అవి గొప్పగా ప్రకాశించాయి అని తెలియచేయడం కోసం మైథిలి, జనకాత్మజుడవి, జనక మహారాజు యొక్క కుమార్తెవి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ సంబంధం వల్ల కూడా నీలో అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగాయి, గొప్పగా ప్రకాశిస్తున్నాయి అని చెప్పడం కోసం మైథిలి. అంత దూరం వరకు ఎందుకండి? రాక్షస స్త్రీలని రక్షించడం అనేటటువంటి సందర్భం వరకు వెళ్ళడం ఎందుకు? ఆవిడ ఎలా అవతరించింది, స్వామి ఎలా అవతరించాడో చూస్తే తెలిసిపోతుంది, ఎవరికి ఎక్కువ కటాక్షం ఉంది అనేటటువంటి విషయం తెలిసిపోతుంది అని భట్టర్ వారు మైథిలి అని సంబోధిస్తున్నారు. స్వామిని పొందడానికి దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని చేసి పుత్రకామేష్టిని చేసి 12 మాసములు వేచిన తర్వాత స్వామి ఈ లోకంలోకి దశరథాత్మజుడుగా అవతరించాడు. జనకాత్మజగా తల్లి మాత్రం వెంటనే జనక మహారాజు యజ్ఞాన్ని చేయడానికి ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలోనే తల్లి కష్టపెట్టనివ్వకుండా సీతగా అయోనిజగా జనక మహారాజుకి లభించింది. ఆ విషయాన్ని చూస్తేనే తెలిసిపోతోంది రామచంద్రుడి యొక్క కటాక్షానికి తల్లి యొక్క కటాక్షంలో ఉండేటటువంటి తారతమ్యము అని అందంగా తెలియచేస్తూ మైథిలి అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు. ఇక అపరాధములు చేసినటువంటి ఆ రాక్షస స్త్రీలను ఎందువల్ల రక్షించింది తల్లి అంటే మనం అందరం అనుకుంటాము ఆ రాక్షసులందరూ కూడా ఎవరి విషయంలోనూ అపరాధములు చేసుంటారు, అందుకే ఈవిడ పట్ల వారేమీ తప్పు చేయలేదు, ఈవిడనేమి కష్టపెట్టలేదు కాబట్టి ఆ రాక్షస స్త్రీలను రక్షించిందేమో అనుకుంటామేమో అని త్వయి అపరాధా, నీ పట్లే అపరాధం చేసినటువంటి వారు ఎప్పుడో అపరాధం చేసేసారండి, ఇప్పుడు చేయలేదు, ఆ తప్పులన్నిటినీ కూడా తల్లి మర్చిపోయింది, ఇప్పుడు వారి పట్ల సానుకూలత ఉంది కాబట్టి వారిని రక్షించిందేమో అనుకుందామంటే అలా కాదు. తదైవ అపరాధా, ఆ సందర్భంలోనే
హనుమ వచ్చి తల్లి నాకు వరాన్ని ప్రసాదించు అని కోరుకున్నటువంటి సందర్భంలో కూడా వారు అపరాధములు చేస్తున్నారు. చేసేటటువంటి అపరాధములు ఎలా ఉన్నాయి అంటే అప్పుడే చేసినట్టు ఆద్రాపరాధాః, ఇంకా ఆరనటువంటి అపరాధములు, ఇంకా మరపురానటువంటి అపరాధములు చేసినటువంటి రాక్షస స్త్రీలు. అలాంటి రాక్షస స్త్రీలందరినీ కూడా నువ్వు రక్షించావు. ఎంతటి కరుణ తల్లి, ఎంతటి క్షమ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ 2 పాఠ్యాంతరములు ఉంటాయని చెప్పుకున్నాం. తదైవ తథైవ అనేటటువంటి 2 ఉంటాయి. తదైవ అంటే ఆ సందర్భంలో కూడా ఇంకా రాక్షస స్త్రీలు అపరాధములు చేస్తున్నారు అని అర్థం. తథైవ అంటే ఇదివరకు ఏ విధంగా అయితే సీతాదేవిని హింసించేటటువంటి వారు, అంటే రావణాసురుడు మరణించడానికి ముందు ఏ విధంగా అయితే సీతాదేవిని హింసిస్తున్నారో ఆ విధంగానే, తథైవ అంటే ఆ విధంగానే పూర్వం ఎలా అయితే హింసించేవారో రావణాసురుడు మరణించిన తర్వాత కూడా అదే విధంగా వీరు ఇంకా హింసిస్తూనే ఉన్నారు అనేటటువంటి అర్థం వస్తుంది. కాబట్టి రెండు కూడా సరైనటువంటి అర్థాన్నే ఇస్తాయి. కాబట్టి తదైవ అనైనా ఉంటుంది, తథైవ అనైనా ఉంటుంది. రాక్షసీః త్వయి తదైవాద్రాపరాధాస్త్వయా రక్ష్యంత్యా పవనాత్మజాత్. ఎవరి నుండి రక్షించింది తల్లి? పవనాత్మజుడు నుండి రక్షించింది. ఆ పదం వేయడంలో కూడా అక్కడ హనుమాను లేకపోతే ఇంకెవరో అనో వేయకుండా పవనాత్మజాత్ అని భట్టర్ వారు అదే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారో దానికి పెద్దలు అందమైనటువంటి నిర్వచనం ఇస్తారు. రాక్షసులను నిజంగా హనుమ నుండి రక్షింప చేయడం పెద్ద పని అండి అంటే నిజంగా అది చాలా చాలా పెద్ద పని. ఎందుకంటే రామచంద్రుడు నుండి వారిని రక్షించింది అని చెప్తే అది సామాన్యమైనటువంటి పని. రాముడు ఎలాంటి వాడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఒకసారి ఎవరి ద్వారా అయినా మనం ఆయన దగ్గరికి చేరినా, నేరుగా మనం ఆయన దగ్గరికి రక్షించమని కోరుకున్నా ఆయన సులభంగా కరిగిపోతాడు, సులభంగా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి సీతాదేవి ఇక్కడ ఈ రాక్షస స్త్రీలను రక్షించింది రామచంద్రుడి దగ్గర నుండి కాదండి. రామచంద్రుడి దగ్గర నుండి వీరిని రక్షించలేదు, పట్టిన పట్టు వదలనటువంటి ఒక మర్కటం నుండి రక్షించింది. హనుమ ఎలాంటి వాడు అంటే తాను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది చేసి తీరేటటువంటి ఒక మనస్థితి కలిగినటువంటి వాడు. చివరికి హనుమ అయినప్పటికీ కూడా, ఆంజనేయుడు అయినప్పటికీ కూడా తను ఒక మర్కటం కాబట్టి అది ఏం చెయ్యాలనుకుంటుందో అలా తప్పక చేసి తీరేటటువంటి స్వభావం కలిగినటువంటిది. అలా పట్టిన పట్టు వదలకుండా రాక్షస స్త్రీలందరినీ కూడా నేను సంహరిస్తాను అని కోరుకుంటూ ఉంటే అలాంటి హనుమ నుండి వీరందరినీ కూడా రక్షించింది. రామచంద్రుని నుండి రక్షించడం తేలికైనటువంటి పని, కానీ ఇలా పట్టిన పట్టు వదలనటువంటి ఒక మర్కటం నుండి రక్షించడం చాలా కష్టమైనటువంటి పని. అందుకే ఆ కష్టమైనటువంటి పనిని తెలియజేయడం కోసమే భట్టర్ వారు ఇక్కడ రక్ష్యంత్యా పవనాత్మజాత్, హనుమ నుండి వీరందరినీ కూడా రక్షించిందండి. ఎంత పెద్ద పని ఆవిడికి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ హనుమ దగ్గర నుండి రక్షించడం కూడా అక్కడ భట్టర్ వారు హనుమ అనేటటువంటి మాటను వేయకుండా పవనాత్మజాత్ రక్ష్యంత్యా, పవనాత్మజుడు నుండి రక్షించింది. ఎందుకు అక్కడ వాయుదేవుణ్ణి గుర్తు చేసుకోవడం అంటే తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు ఎలా అయితే అడ్డగించడానికి సాధ్యపడనటువంటి వాడు, వాయువుని ఎవరైనా అడ్డగించగలరా? వాయువుని ఎవరైనా నిర్బంధించగలరా? అలా సాధ్యం కానటువంటి వాయుదేవుడి యొక్క కుమారుడు అంటే పవనాత్మజుడు కూడా ఎవరి చేత కూడా ప్రతిఘటింపబడడానికి సాధ్యపడనటువంటి వాడు. హనుమకి బోల్డంత జ్ఞానం ఉంది, బోల్డంత వాక్చాతుర్యం ఉంది, బోల్డంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అలాంటి హనుమని మళ్ళీ సావధానపరిచి కాదు నాయన, నువ్వు అనుకునేటటువంటి మా విధానం, నువ్వు ఆలోచించేటటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు, వారు తప్పు చేయనటువంటి వారు అని రాక్షస స్త్రీలు తరపున వకాల్తా పుచ్చుకొని సీతాదేవి రాక్షస స్త్రీలు ఏ అపరాధము చేయలేదు అని హనుమకి అర్థమయ్యేటట్టుగా ఆయనకి ఉపదేశం చేయడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి
చేసేటటువంటి పని అని చెప్పడం కోసం పవనాత్మజాత్ లఘుతరా రక్షంత్య పవనాత్మజ అని అందంగా భట్టర్ అక్కడ కూడా చమత్కారంగా చాలా కవితా సామర్థ్యంతో పదాలను ప్రయోగిస్తున్నారు భట్టర్ వారు. పవనాత్మజాత్ అనేటటువంటి మాటలు ప్రయోగిస్తున్నారు. ఇంకా అందమంతా కూడా రామస్య గోష్ఠీకృత, రామస్య గోష్ఠి అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది అందమైనటువంటి మాట. నిజానికి భట్టర్ వారు ఇక్కడ ఏమని చెప్దామనుకున్నారు అంటే సీతాదేవి క్షమ ముందు రామచంద్రుడి యొక్క క్షమ చాలా తక్కువదండి. ఆయన క్షమ కాదు, ఈవిడ క్షమాగుణము పర్వతం వంటిదైతే ఆయన క్షమాగుణం చిన్న పరమాణువు వంటిది అని చెప్పడానికి భట్టర్ వారు చెప్దామనుకొని ఈ శ్లోకం అర్థం అదే అయినప్పటికీ కూడా పదప్రయోగంలో చూడండి. లఘుతర రామస్య వైభవం కృత, వైభవాన్ని తగ్గించేసింది సీతాదేవి అనడం లేదు. రామచంద్రుడికి తక్కువతనం తెచ్చిపెట్టింది సీతాదేవి అని చెప్పడం లేదు భట్టర్ వారు. రామస్య గోష్ఠీ లఘుతరా కృత, రామచంద్రుడు రక్షింపబడినటువంటి వారందరినీ ఒక గోష్ఠిగా చేస్తే ఆ గోష్ఠిని తక్కువగా చేసింది. అక్కడ రామచంద్రుడికి తక్కువతనం తెచ్చిపెట్టలేదు, రాముని గోష్ఠికి తక్కువతనాన్ని తేలిగ్గా చేసేసింది అనేటటువంటి మాటను చెప్తూ చమత్కారంగా ప్రయోగిస్తున్నారు. మళ్ళీ రాముడిని తక్కువతనం చేసేసింది అంటే ఈ రోజుల్లో భార్యాభర్త సమానము, ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే భార్య భర్త కన్నా కూడా గొప్పది అని ఈ రోజుల్లో మనం అందరం అంగీకరిస్తామేమో. కానీ ఆ రోజుల్లో భర్త కన్నా కూడా భార్య గొప్పది అంటే నిజంగా భర్తకి ఏదో తక్కువతనం తెచ్చిపెట్టినట్టే అవుతుంది. కాబట్టి భట్టర్ వారు అలా అపకీర్తి సీతాదేవికి తెచ్చిపెట్టకుండా రామస్య గోష్ఠీ లఘుతరా కృత, రామచంద్రుడు గోష్ఠిని తేలిగ్గా చేసేసింది సీతాదేవి అని అందంగా చెప్తున్నారు భట్టర్ వారు. చెప్పిన మాట అర్థము రెండిటికి ఒకటే, రాముడి యొక్క క్షమ కన్నా కూడా సీతాదేవి యొక్క క్షమ చాలా గొప్పది అని. కానీ చెప్పినటువంటి విధానంలో ఎంత అందం ఉందో చూడండి. రామచంద్రుడి యొక్క వైభవాన్ని తగ్గించేసింది అనకుండా రామచంద్రుని చేత రక్షింపబడినటువంటి గోష్ఠి ఏదైతే ఉందో ఆ గోష్ఠిని తేలిగ్గా చేసేసిందండి సీతాదేవి అని అందంగా చెప్తున్నారు భట్టర్ వారు. ఇంతకీ రాముడు ఎవరిని రక్షించాడండి అంటే కాకంతం చ విభీషణం రక్షతః. చిత్రకూటంలో రామచంద్రుడు దుష్టుడైనటువంటి ఆ కాకాసురుణ్ణి రక్షించాడు. అంతేకాకుండా రావణాసురుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుణ్ణి కూడా అందరూ ఆక్షేపణలు చేస్తుంటే తీసుకోకండి మన గోష్ఠిలోకి చేర్చుకోకండి అని చెప్తున్నప్పటికీ కూడా ఆ విభీషణుణ్ణి కూడా రక్షించాడు. ఆ మాటలేమీ కూడా ఆక్షేపణలేమీ కూడా పట్టించుకోకుండా ఆ విభీషణుణ్ణి తన గోష్ఠిలో చేర్చుకున్నాడు. వీరిద్దరినీ కూడా రక్షించిన ఎన్నో ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ గొప్పగా రామాయణం అంతటలో కూడా రామచంద్రుడి యొక్క శరణాగత వాత్సల్యం ఎక్కడ గొప్పగా కనిపిస్తుంది అంటే ఇక్కడ కాకాసురుడి విషయంలో, విభీషణుడి విషయంలో కనిపిస్తుంది. కానీ వారిద్దరూ కూడా ఎలాంటి సందర్భంలో వారిద్దరిని కూడా పరిగ్రహించాడు రామచంద్రుడు అంటే వీరిద్దరికీ కూడా గత్యంతరం ఇంకేమీ లేక రామచంద్రుడిని శరణు వేడిన తర్వాత వీరిద్దరిని కూడా రామచంద్రుడు రక్షించాడు. కాకాసురుడేమో 3 లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. ఆ కాకాసురుడు అన్ని లోకాలు తిరిగి అందంగా చెప్తారు అక్కడ. ఆ శ్లోకాన్ని కూడా వివరిస్తూ చాలా బాగా సపిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః 3 లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః సతం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయత్. సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకం. కాకాసురుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రం కాకాసురుడిని తరుముతూ ఉండేటటువంటి సందర్భంలో ఆ కాకాసురుడు లోకాలన్నిటినీ కూడా తిరిగాడండి. ముందు ఎక్కడికి వెళ్ళాడు? సపిత్రాచ, ముందు తల్లి దగ్గరికి వెళ్ళాడట. అదేమిటి ఇక్కడ మహర్షి ఎక్కడా కూడా తల్లి దగ్గరికి వెళ్ళాడని చెప్పడం లేదు కదా, డైరెక్ట్గా సపిత్రాచ పరిత్యక్తః, తండ్రి చేత విడువబడినటువంటి వాడయ్యాడు అని అన్నారు కదా. ఇక్కడ మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళాడని చెప్తున్నారు ఏమిటి అంటే కాదు సపిత్రాచ,
చకారం ఏం తెలియచేస్తుందంటే తండ్రి చేత కూడా విడవబడ్డాడు. అంటే ముందు తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరికి వెళ్ళి తనని రక్షించమని కోరుకుంటే లోక జననికై లోకమాతకి అపకారం చేసినటువంటి వాడిని నేనెలా రక్షించగలను అని ఆ తల్లి కూడా నేను రక్షించలేను అని చెప్పేస్తే తల్లి చేత విడవబడినటువంటి వాడై పిత్రా తన తండ్రి అయినటువంటి ఇంద్రుడు, దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి తనని రక్షించమని ప్రార్థించాడు. అతనికి బాగా తెలుసు రామచంద్రుడు గనక ఎవరినైనా శిక్షించాలని సిద్ధపడితే చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ అడ్డుపడినా అతన్ని రక్షించలేడు. మూడు త్రిపురాలను కూడా సంహరించినటువంటి రుద్రుడు అడ్డుపడినా అతనిని సంరక్షించలేడు. ఇంద్రుడు అడ్డుపడినా అతనిని సంరక్షించలేడు. రాముడు స్వయంగా సంహరించాలి, ఎవరినైనా శిక్షించాలి అని సిద్ధపడితే, కాబట్టి నేను కూడా రక్షించలేను అని ఇంద్రుడు కూడా అతన్ని విడిచిపెట్టేశాడు. పోనీ ఇంద్రుడు విడిచిపెట్టకపోతే విడిచిపెట్టాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు కదా. ఆపదల్లో తండ్రి కొంచెం కఠినంగా ప్రవర్తించినా ఇంటికన్నా కూడా బయట బాగుంటుంది. బయట నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వారందరూ నన్ను ఆపదలలో ఆదుకునేటటువంటి బెస్ట్ ఫ్రెండ్స్, వారందరూ రక్షిస్తారేమో అని సురుల దగ్గరికి, అంటే అమరుల దగ్గరికి, దేవతలందరి దగ్గరికి వెళ్ళాడట. సురైశ్చ పరిత్యక్తః, సురులందరూ కూడా దేవతలందరూ కూడా మేము నిన్ను రక్షించలేము అని విడిచిపెట్టేశాడట. పోనీ దేవతలు రక్షించకపోయారు. మహర్షులు ఎలాంటి వారినైనా రక్షించేటటువంటి ఒక రాక్షసుడు వచ్చి మహర్షుడి యొక్క కాళ్ళ మీద పడినా రక్షిస్తారు. ఒక తప్పు చేసిన వచ్చిన వాడు వచ్చినా కాళ్ళ మీద పడినా రక్షించేటటువంటి స్వభావం మహర్షులకు ఉంటుంది కదా. కొన్ని మహర్షులందరి దగ్గరికి వెళ్ళి రక్షించమని కోరుకుందామని ఆ మహర్షులందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడట కాకాసురుడు. సమహర్షభిః పరిత్యక్తః, మహర్షులందరూ కూడా మేము రక్షించలేము నిన్ను, లోకమాత అయినటువంటి సీతాదేవికి అపకారం చేసి రామచంద్రుడికి కోపానికి గురి అయినటువంటి నిన్ను మేము కూడా రక్షించలేము అని మహర్షులందరూ కూడా అతన్ని పరిత్యక్తః విడిచిపెట్టేశారట. అప్పుడు త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః, 3 లోకాలు తిరిగి కనిపించినటువంటి వాడినల్లా కూడా రక్షించు అని ప్రార్థించి వారందరి చేత కూడా విడిచిపెట్టబడినటువంటి వాడై గతి లేక వచ్చి పడ్డాడు. సతం నిపతితం భూమౌ, వచ్చి నేల మీద పడినటువంటి ఆ శరణ్యుణ్ణి, దిక్కులేనటువంటి వాడిని వదార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయతో, వధించవలసినటువంటి వాడైనటువంటి ఆ కాకిని కృపచేత రక్షించాడు స్వామి అనేటటువంటి విషయాన్ని రామాయణంలో, వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. అలా అతను వచ్చి రక్షించమని గత్యంతరం లేక వచ్చి పడి రక్షించమని ప్రార్థించిన తర్వాత కదా రామచంద్రుడు రక్షించాడు అంటున్నారు. ఇంకా విభీషణుని యొక్క విషయంలో ఎలా ఉంటుంది? త్యక్త్వా పుత్రాంశ ధారాంశ రాఘవం శరణం గతః, నేను అన్నిటినీ విడిచిపెట్టేసి రామచంద్రుడే రక్షకుడునని వచ్చాను. ఓ సుగ్రీవ, నా తరపున వెళ్ళి రామచంద్రుడికి విన్నవించు అని ఆకాశంలో నిల్చున్నటువంటి విభీషణుడు అక్కడున్నటువంటి వానర సైన్యాన్ని పురస్కరించుకొని రామచంద్రుడికి శరణాగతి చేశాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇలా అప్పుడు ఆ క్రూరమైనటువంటి కాకాసురుణ్ణి, రావణాసురుని సోదరుణ్ణి నేర్పుతోటి స్వామి రక్షించాడు. అంతకంటే ఆ రాముని కంటే కూడా ఇక్కడ హింసిస్తూనే ఉండేటటువంటి వారు నిర్దయులైనటువంటి రాక్షస స్త్రీలు, వారు అడగకుండానే నిర్హేతుకంగా దలచి వారందరినీ కూడా రక్షించి కోపం కలిగినటువంటి ఆ హనుమ నుండి రక్షించినటువంటి సీతాదేవి యొక్క మహిమ, ఆవిడ యొక్క క్షమ వర్ణనాతీతం. వారందరూ కాకాసురుడు, విభీషణుడు రక్షించమని కోరుకున్న తర్వాత స్వామి రక్షించాడు. అందులో గొప్ప ఏముందండి? రాక్షస స్త్రీలు తనకి అపకారం చేస్తున్నా, హింసిస్తున్నా వారందరినీ కూడా హనుమ నుండి రక్షించినటువంటి ఆవిడ, వారు అడగకుండానే వారందరినీ కూడా రక్షించినటువంటి ఆవిడ వైభవానికి ఎంత స్వామి వైభవం తక్కువే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నేరములు చేస్తున్నప్పటికీ కూడా నిర్హేతుకంగా క్షమ కలిగి ఉండటం శ్రీదేవి యొక్క స్వభావం. తల్లి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే
ఆమెని ఆశ్రయించేటటువంటి సందర్భంలో, ఆశ్రయించిన తర్వాత, ఆశ్రయించడానికి ముందు కూడా మనం తప్పులన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా క్షమ కలిగి ఉండటమే ఆవిడ స్వభావం. స్వామి స్వభావం ఎలా ఉంటుంది అంటే, రక్షించమని కోరుకునేటటువంటి వాడిలో ఏదైనా కొంచెం గుణం ఉంటే ఆ గుణాన్ని పురస్కరించుకొని రక్షిస్తాడు. వామనుడుగా స్వామి ఈ లోకంలో వామనుడుగా అవతరించాడు. తనది కానటువంటి సొమ్మును తనదిగా భావించినటువంటి బలిచక్రవర్తిని శిక్షించడానికి, బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ఆ త్రిలోకాలన్నిటినీ కూడా మళ్ళీ తన వశం చేసుకోవడానికి వామనుడిగా ఈ లోకంలోకి అవతరించాడు. వెళ్ళాడు. 3 అడుగుల నేల కోరాడు. 2 అడుగులతోనే లోకాలన్నిటినీ కూడా కొలిచేశాడు. 3వ అడుగును చూపించమని కోరాడు. తన శిరస్సుని చూపించాడు బలచక్రవర్తి. శిరస్సు మీద పాదార విందాన్ని ఉంచి పాతాళానికి తొక్కేశాడు. పాతాళంలో ఉంచి దానికి అధిపతిని చేశాడే తప్ప బలిచక్రవర్తిని శిక్షించలేదు. ఎందుకు? బలిలో కొంచెం గుణం ఉందండి. ఆయనలో దాతృత్వం అనేటటువంటి మంచి గుణం ఉంది కాబట్టి దానిని పురస్కరించుకొని తప్పు చేసినటువంటి వాడైనప్పటికీ కూడా క్షమించి ఆ బలిచక్రవర్తిని రక్షించాడు. స్వామి రక్షణ ఎలా ఉంటుంది అంటే, మనం ఎన్ని నేరములు చేసినప్పటికీ కూడా స్వామి వాటన్నిటికీ కూడా పశ్చాత్తాపపడి, స్వామి నువ్వే, నీ చరణారవిందములే రక్షకము అని భావించి శరణాగతి చేసిన తర్వాత రక్షిస్తాడు స్వామి. పశ్చాత్తాపడటము అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది గుణంగా స్వీకరించి స్వామి రక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా శరణాగతి చేసిన తర్వాత మనలో గనక ఏదైనా కొంచెం గుణం ఉంటే, ఏదైనా కొంచెం మనని రక్షించుకోవడానికి తగినటువంటి ఏదైనా గుణం ఉంటే గనక స్వామి ఆ శరణాగతిని విడిచిపెట్టేస్తాడట. కాకాసురుడికి పూర్తిగా సంరక్షించడానికి అడ్డుగా ఉండేటటువంటిది ఏమిటంటే, ఆయన వచ్చి శరణాగతి చేశాడు కాబట్టి, ఆయనలో కొంచెం గుణం ఉంది కాబట్టి రామచంద్రుడు రక్షించాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా రామచంద్రుడు రక్షించడానికి వారు చెప్పినటువంటి ఉక్తి మాట, శరణు అనేటటువంటి మాట కారణంగా రామచంద్రుడు వారిని రక్షించాడు. ఇక్కడ సీతాదేవేమో వారు అడగకుండానే రాక్షస స్త్రీలందరినీ కూడా రక్షించింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, కాబట్టి సీతాదేవి యొక్క వైభవం గొప్పది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ సందర్భంలో అనేక బోల్డ్ అన్ని సందేహాలు కలుగుతాయి మనందరికీ కూడా. ఇక్కడ భక్టర్ వారు ఏమని చెప్తున్నారు? కాకాసురుడు, విభీషణుడు ఇద్దరూ కూడా వచ్చి శరణమిత్యుక్తి క్షమో, ఇద్దరూ కూడా శరణాగతులము మేము అని మాట చెప్పిన తర్వాత రామచంద్రుడు రక్షించాడు అని కదా చెప్తున్నారు. నిజానికి కాకాసురుడు ఎక్కడా కూడా రామచంద్రుడు ముందుకి వచ్చి నన్ను రక్షించు స్వామి అని చెప్పలేదు. పైన మనం చూసినటువంటి శ్లోకంలో కూడా సపిత్రా చ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః సతం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయత్. ఈ శ్లోకంలో కూడా వాల్మీకి మహర్షి అందించినటువంటి ఈ శ్లోకంలో ఎక్కడా కూడా కాకాసురుడు శరణాగతి చేశాడు అనేటటువంటి మాట లేదు. రామా నన్ను రక్షించు అని కాకము చెప్పినట్టుగా అక్కడెక్కడా లేదు. కానీ భట్టర్ వారు ఇద్దరినీ కలిపి, విభీషణుడు, కాకాసురుడు ఇద్దరు కూడా శరణం ఇది ఉక్తి క్షమౌ, మాట చెప్పిన తర్వాత వారిని క్షమించావు స్వామి అనేటటువంటి ఒక పదాన్ని వేశారు. అదేమిటండి, వాల్మీకి రామాయణం పరమ ప్రమాణం కదా. అందులో కాకాసురుడు ఎక్కడా కూడా నన్ను రక్షించు స్వామి అని రామచంద్రుణ్ణి శరణాగతి విభీషణుడు అయితే శరణం రామచంద్రుణ్ణి నేను శరణు వేడుతున్నాను, రాఘవం శరణం గతః అని నోరు తెరిచి చెప్పాడు. కానీ కాకాసురుడు చెప్పలేదు కదా. అయినప్పటికీ కూడా భట్టర్ వారు ఇద్దరిని కలిపి ఉక్తి క్షమౌ అనేటటువంటి మాట ఎలా చెప్తున్నారు? శరణం ఇది ఉక్తి క్షమౌ అని ఇద్దరిని కలిపి ఎలా చెప్తున్నారు అనేటటువంటి సందేహం అందరికీ కలుగుతుంది. ఆ సందేహానికి నివృత్తి చేస్తూ పెద్దలందరూ కూడా చెప్తారు, ఉక్తి క్షమ అంటే చెప్పడానికి అర్హత కలిగినటువంటి వారు, చెప్పినటువంటి వారు అని అర్థం కాదు. చెప్పకపోయినా కూడా చెప్పడానికి అర్హత కలిగినటువంటి వారు అని ఒక వ్యాఖ్యానాన్ని చేస్తారు. అంటే నిజంగా కాకాసురుడు రక్షించమని కోరుకోకపోయినా కూడా
రక్షించడానికి అర్హత కలిగినటువంటి వాడు కాకాసురుడు. కాబట్టి ఇద్దరిని కలిపి ఉక్తి క్షమ అనేటటువంటి మాటను ప్రయోగించారు. విభీషణుడు నోరు తెరిచే రామచంద్రుణ్ణి నేను శరణు వేడుతున్నాను అని చెప్పి, కాకాసురుడు నోరు తెరచకుండా వచ్చి తిరిగి 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 గత్యంతరం లేకుండా వచ్చి రామచంద్రుడి యొక్క పాదార విందాల దగ్గర పడటము ఆ శరణాగతి చేయడానికి అర్హత కలిగినటువంటి వాడు. దానిని పురస్కరించుకునే భట్టర్ వారు శరణమిత్యుక్తి క్షమవు అనేటటువంటి మాటను ప్రయోగించారు అని ఒక రీజనింగ్, ఒక వ్యాఖ్యానాన్ని, ఒక యోజన చేస్తున్నారు. ఇంకొక యోజన ఏమిటంటే కాకాసురుడు కూడా శరణు అని చెప్పాడు అనేటటువంటి మాటనే పురస్కరించుకుంటున్నారు. మరి ఎక్కడ రామాయణంలో ఎక్కడా కూడా వాల్మీకి మహర్షి చెప్పలేదు కదండి కాకాసురుడు శరణు అని చెప్పలేదు కదా. అంటే ఎలా అయితే మనకి సంస్కృత వాన్మయం పరమ ప్రమాణమో ద్రవిడ వాన్మయం కూడా అంతే గొప్ప పరమ ప్రమాణం. ఆళ్వార్లో పెరియాళ్వార్లో ఒక పాసురంలో విత్తగనే ఇరామావో నిన్న భయం ఎన్రజైప్ప అనేటటువంటి ఒక మాటను చెప్తారు. అంటే విత్తగనే ఓ స్వామి రామచంద్ర, కాకము నిన్న భయం ఎన్రు అజైప్ప, స్వామి అభయమని నోరు తెరిచి కోరుకుంది, ఎన్రు అజైప్ప అనేటటువంటి మాట చెప్పింది అని పెరియాళ్వార్లు చెప్పారు. కాబట్టి పెరియాళ్వార్ల యొక్క శ్రీ సూక్తిని పరమ ప్రమాణంగా స్వీకరించి భట్టర్ వారు శరణమితి ఉక్తి క్షమౌ అని ఇద్దరినీ కలిపి శరణాగతి మాట పలికారు అనేటటువంటి మాటను చెప్తున్నారు. కాబట్టి ఇద్దరు కూడా మాటను పలికారు. మాటనే శరణు అనిన తర్వాతే రామచంద్రుడు రక్షించాడు అని దానికి సమాధానం చెప్తున్నారు. వాల్మీకి మహర్షి అందించినటువంటి రామాయణంలో కాకాసురుడు నోరు తెరిచి శరణాగతి చేస్తున్నాను అని చెప్పకపోయినా భట్టర్ వారు వారిద్దరినీ కలిపి, అంటే విభీషణుణ్ణి కాకాసురుణ్ణి కలిపి ఇద్దరినీ కలిపి శరణమితి ఉక్తి క్షమౌ అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే పెరియాళ్వార్ల యొక్క శ్రీ సూక్తి పరమ ప్రమాణంగా తీసుకొని అది ఒక వ్యవహారము. ఇంకొకటి ఏమిటంటే ఉక్తి క్షమ అంటే చెప్పడానికి అర్హత కలిగినటువంటి వారు. ఎలా అయితే విభీషణుడు రామచంద్రుణ్ణి శరణాగతి చేయడానికి అర్హత కలిగినటువంటి వాడు, కాకాసురుడు కూడా అలాంటి అర్హత కలిగినటువంటి వాడు అనేటటువంటి మాట అర్థం వచ్చేటట్టుగా ఉక్తి క్షమౌ అనేటటువంటి మాటను ప్రయోగించారు అని అందంగా చెప్తారు. ఇది ఒకటవ సందేహం. ఇక రెండవ సందేహము, ఇక్కడ మాటను ప్రయోగించేటప్పుడు కాకం తం చ విభీషణం, విభీషణుడి యొక్క నామాన్నేమో విభీషణుడు అనేటటువంటి మాటను పలికారు. ఇక్కడ కాకాసురుడు గురించి చెప్పేటప్పుడేమో కాకం అనేటటువంటి మాటను ప్రయోగించారు. అదేంటండి, ఇద్దరిని గనక చెప్పేటటువంటి సందర్భంలో నిజానికి చూసుకోవాలి అంటే విభీషణుడు రాక్షస శరీరాన్ని పొందినటువంటి వాడు. ఈ జయంతుడనేటటువంటి కాకాసురుడు దేవతలకి సంబంధించిన ఒక ఇంద్రుని యొక్క కుమారుడు. అలా చూసుకుంటే జయంతః తం చ విభీషణం అని కదా పలకాలి. ఇక్కడ అలా పలకకుండా కాకం తం చ విభీషణం అని పలుకుతున్నారేమిటి అంటే దానికి చక్కగా పెద్దలందరూ కూడా ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తారు. జయంతుడనేటటువంటి వాడు ఇంద్రుడు కుమారుడై ఉండి సీతాదేవి పట్ల ఆశ కలిగినటువంటి వాడై తన దేవత్వాన్నంతటిని విడిచిపెట్టి నీచమైనటువంటి పక్షిగా ఒక రూపాన్ని స్వీకరించి సీతాదేవికి అపకారం చేశాడు. కాబట్టి ఆ క్రూరత్వాన్నంతటినీ కూడా తెలియచేయడం కోసం కాకము అనేటటువంటి ఒక మాట, కాకి రూపాన్ని పరిగ్రహించాడు కాబట్టి కాకము అనేటటువంటి మాటను ప్రయోగించారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాదండి, అంతకన్నా కూడా గొప్ప ప్రమాణం ఏమిటి అంటే పరమాచార్యులైనటువంటి ఆళ్వందార్లు కూడా వారి స్తోత్రరత్నంలో రఘువర యథభూస్త్వం తాదృశో వాయసస్య ప్రణతైతి దయాళు వాయసస్య అని స్తోత్రరత్నంలో ఆళ్వందార్లు కూడా ఈ కాకాసురుడు చేసినటువంటి క్రూర చర్యను గుర్తుపెట్టుకుని తన దైవత్వాన్ని విడిచిపెట్టి నీచమైనటువంటి పక్షి రూపాన్ని స్వీకరించి సీతాదేవికి తీరనటువంటి అపకారం చేశాడు. కాబట్టి స్తోత్రరత్నంలో ఆళ్వందార్లు కూడా ఈ జయంతుణ్ణి
కాకం వాయసస్య అనేటటువంటి మాటతోనే సంబోధించారు. కాబట్టి ఆళ్వందారుల్ని అనుసరించి ఇక్కడ భట్టర్ వారు పెద్దలను పూర్వాచారుల్ని అనుసరించి భట్టర్ వారు ఇక్కడ జయంతుడిని కాకం అనేటటువంటి మాటతోనే చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయం కూడా ఒక్కొక్క చోట అంటే జయంతుడు నిజంగా శ్రీదేవి అంటే లక్ష్మీ సీతాదేవి పట్ల కామపరవశుడై వచ్చి ఆవిడ్నికి అపకారం చేశాడా, లేకపోతే ఒక మాంసం కోసమే వచ్చి అపకారం చేశాడా అనేటటువంటిది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా చెప్పబడింది. పద్మపురాణంలో జయంతుడు అనేటటువంటి ఆ ఇంద్రకుమారుడు సీతాదేవిని చూసి కామపరవశుడై కాకి రూపాన్ని దాల్చి సీతాదేవి యొక్క స్తనముల దగ్గర అపకారం చేశాడు. వచ్చి ఆ మాంసాన్ని తిందామని స్తనమును ముట్టుకుందామని వచ్చి ప్రయత్నం చేశాడు అనేటటువంటి విషయాన్ని పద్మపురాణంలో చెప్తారు. ఇక్కడేమో రామాయణంలో వాల్మీకి రామాయణంలో మాంసేచ్ఛ అంటే మాంసాన్ని తినాలి అనేటటువంటి కోరికతో మాత్రమే వచ్చి ఆవిడ వక్షస్థలాన్ని పొడిచాడు అనేటటువంటి మాట చెప్తారు. కామపరవశ వచ్చి వేరే చోట మాంసాన్ని తినకుండా వక్షస్థలం దగ్గర మాత్రమే పొడిచాడు కాబట్టి కామపరవశుడై ఉన్నాడు అనేటటువంటి ఒక అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని పరిగ్రహిస్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. రామాయణంలో ఎక్కడా కూడా ఆ జయంతుడు కామపరవశుడై వచ్చాడు అనేటటువంటి విషయాన్ని చెప్పకపోయినా మాంసేచ్ఛతో వచ్చినప్పటికీ కూడా వక్షస్థలాన్నే పొడిచినందువల్ల కామపరవశుడై ఉన్నాడేమో అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు వేదాంత దేశకులు కూడా. జయంతుడు కామపరవశుడై వచ్చినట్లు రామాయణంలో లేదు కాబట్టి ఇతను కూడా వాలి ఎలా అయితే ఇంద్రుని యొక్క అంశతోటి వాలి కూడా ఇంద్రుని యొక్క కుమారుడే, ఇంద్రుని యొక్క అంశతోటి ఈ లోకంలోకి వచ్చి ఎలా అయితే క్రూరమైనటువంటి చేష్టితములు చేశాడో ఇతను కూడా ఒక బలశాలి అయినటువంటి ఒక కాకము మాంసం కోసం వచ్చింది అని వేదాంత దేశకులు కూడా ఈ రఘువర యదభూస్త్వం తాదృశో వాయుసస్య అని స్తోత్రరత్నంలో ఉన్నటువంటి ఈ శ్లోకానికి వ్యాఖ్యానం అనుగ్రహిస్తూ అందులో తెలియజేశారు. ఆ శ్లోకానికి వ్యాఖ్యానం అనుగ్రహించేటటువంటి సందర్భంలో వేదాంత దేశకులు కూడా ఇక్కడ ఈ శ్లోకాన్నే ఉదాహరణగా తీసుకొని చక్కగా చెప్పారు అని చెప్తారు. రఘువరయద భూస్త్వం తాదృశో వాయుసస్య ప్రణత ఇతి దయాళు. అక్కడ ఆళ్వందార్లు కూడా ప్రణత ఇతి దయాళు శరణాగతి చేశాడు అనేటటువంటి విషయాన్ని పురస్కరించుకొని రామచంద్రుడు ఆ వాయసాన్ని రక్షించాడు. ఇక్కడలా అయితే భట్టర్ వారు కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తిక్షమౌ రక్షతః ఉక్తిక్షమౌ రక్షతః శరణం ఇది ఉక్తిక్షమౌ రక్షతః అని ఎలా అయితే చెప్తున్నారో అందులో కూడా ఆళ్వందార్లు తాదృశో వాయుసస్య ప్రణత ఇది దయాళు శరణాగతుడు ఇతను అనేటటువంటి మాటను పురస్కరించుకొని ఆళ్వందార్లు కూడా చెప్పారు. కాబట్టి దానికి వ్యాఖ్యానం అనుగ్రహిస్తూ వేదాంత దేశకులు కూడా సతం నిపతితిం భూమో శరణ్య శరణాగతం అని. ప్రణత శబ్దానికి అర్థం ఏమిటి? వాయుసస్య ప్రణత ఇతి అని ఉంది కాబట్టి ప్రణత శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఎక్కువ నమ్రతతో ఉండేటటువంటి ప్రణత శబ్దము శరణాగతినే తెలియచేస్తుంది. ప్రణత అనేటటువంటి మాట శరణాగతనే నిజంగా ప్రణత అంటే వచ్చి పడి దాసోహం సమర్పించినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వాడు అని చెప్తుంది. కానీ ఆ ప్రణత శబ్దంలోనే ప్రపత్తి తెలియచేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని భట్టర్ వారు కూడా వేదాంత దేశకులు భట్టర్ వారి తర్వాత వచ్చినటువంటి వారు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం శ్రీ స్తోత్రరత్నంలో ఈ శ్లోకానికి వ్యాఖ్యానం అందించేటటువంటి సందర్భంలో వేదాంత దేశకులు భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఈ శ్లోకాన్ని ఉదాహరణగా అక్కడ చూపిస్తూ కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తిక్షమో రక్షతః అని భట్టర్ వారు కూడా ఇక్కడ కాకి నోరు తెరిచి శరణాగతి చేశాడు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రణతి అంటే శరణాగతి అని, ప్రణత ఇది దయాళు అంటే పడినటువంటి వాణ్ణి శరణాగతుడు అని తలచి దయ చూపించాడు రామచంద్రుడు. ప్రణత ఇతి దయాళు పడినటువంటి ఆ కాకి శరణాగతుడు అని ఇతి అని తలచి దయాళు దయ చూపించాడు రామచంద్రుడు అనేటటువంటి విషయాన్ని అక్కడ వేదాంత దేశకులు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి పడినటువంటి వాడు
శరణాగతి శరణు వేడాడు అనేటటువంటి మాట కరెక్ట్ సమమైనటువంటి మాటే. కాబట్టి కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తి క్షమౌ రక్షతః. వారిద్దరూ కూడా శరణు వేడిన తర్వాత వారిద్దరినీ కూడా రక్షించాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిజానికి ఆ సందర్భాన్ని చూస్తే, కాకాసురుణ్ణి రక్షించినటువంటి సందర్భాన్ని చూస్తే అక్కడ కూడా రామచంద్రుడు గొప్పతనం ఏమీ కనపడదు మనకి. నిజంగా కాకిని ఎందుకు రక్షించాడు స్వామి, కారణం ఏమిటి అంటే పెద్దలు అందంగా తెలియచేస్తారు. శరణాగతుడు అని చెప్పబడినటువంటి కాకి అంటే ఏమిటి, ఇద్దరు ఒకే చూడండి, తప్పు చేయడంలో కాకాసురుడు చేసినటువంటి తప్పు ఒకటే, ననమేయం, నేనెవ్వరికీ కూడా వంగను, ఎవ్వరికీ కూడా దాసోహం సమర్పించను అని రావణాసురుడు చేసినటువంటి తప్పు, ఇద్దరూ చేసినటువంటి తప్పు ఒకే విధంగా ఉంది. కాకాసురుడు సీతాదేవికి అపకారం చేసినటువంటి వాడే, రావణాసురుడు సీతాదేవికి పట్ల అపకారం చేసినటువంటి వాడే. వారిద్దరూ కూడా ఒకే విధమైనటువంటి తప్పు చేసినటువంటి వారైనప్పటికీ కూడా కాకాసురుడు శిక్షింపబడకుండా, శిరచ్ఛేదాన్ని పొందకుండా రక్షింపబడినటువంటి వాడయ్యాడు. రావణాసురుడేమో సంహరింపబడినటువంటి వాడయ్యాడు. దానికి కారణం ఏమిటి అని ఒకసారి కనుక మనం ఆలోచిస్తే, కాకాసురుడు చేసినటువంటి ఈ శరణాగతి, ప్రపత్తి, ప్రణతి ఏదైతే ఉందో అది కారణమా అంటే, ఒక విధంగా చూస్తే త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణంగత, గత్యంతరం లేక తిరిగి 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 వచ్చి పడ్డాడే తప్ప ఏదో రామచంద్రుడిని మళ్ళీ నేను వెళ్ళి శరణాగతి చెయ్యాలి, ఆయన పాదపద్మములు పట్టుకోవాలి అని వచ్చి పడినటువంటి వాడు కాదు కాకాసురుడు. కాబట్టి కాకాసురుడు చేసినటువంటి ప్రపత్తి రక్షింపబడడానికి కారణం కాదు అని చెప్తారు. మరి దేనివల్ల కాకాసురుడు రక్షింపబడ్డాడు, రావణాసురుడు సంహరింపబడ్డాడు? నిశ్చేష్టితం వల్ల, అంటే ఏ పని చెయ్యకుండా వచ్చి పడ్డాడు కాబట్టి తన ప్రయత్నాన్ని తాను విరమించుకుంటే స్వామి రక్షిస్తాడు, స్వప్రయత్న నివృత్తే శరణాగతి అని చెప్పబడుతోంది. కాబట్టి తన ప్రయత్నాన్ని విడిచిపెట్టాడు, తనని తాను రక్షించుకునేటటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టి రామచంద్రుడు ముందొచ్చి పడ్డాడు కాబట్టి అది కారణమవుతోందా కాకాసురుణ్ణి రక్షించడానికి? అంటే రావణాసురుడు కూడా రామచంద్రుడితోటి యుద్ధం చేసేటటువంటి సందర్భంలో రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని చూస్తూ ఉండిపోయేటటువంటి సందర్భంలో రావణాసురుడి యొక్క చేతిలో ఉండేటటువంటి ధనస్సు జారి పడిపోయింది. అతను కూడా నిశ్చేష్టుడు అయిపోయాడు, అంటే రామచంద్రుడిని చూస్తూ అలా ఉండిపోయాడు. ఒకవేళ తనని తాను రక్షించుకునేటటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టి పరమాత్మ సన్నిధిలో ఉండటమే రక్షింపబడడానికి కారణమైతే, ఇప్పుడు రావణాసురుడు కూడా రక్షింపబడి ఉండాలి కదా. అలా నిశ్చేష్టితమై ఉండటమే కారణమైతే ఇద్దరూ కూడా రక్షింపబడి ఉండాలి. అలా కాకుండా కేవలం కాకాసురుడు మాత్రమే రక్షింపబడ్డాడు, రావణాసురుడు రక్షింపబడలేదు. కాబట్టి ప్రపత్తి కారణం కాదు, నిశ్చేష్టితమైంది స్వప్రయత్నాన్ని విడిచిపెట్టి, మన రక్షణలో మన ప్రయత్నాన్ని విడిచిపెట్టి ఉండడము కారణం కాదు. మరి ఏమిటి కారణం? కాకాసురుడు రక్షింపబడడానికి అపకారం చేయడంలో ఇద్దరూ సమానమైనటువంటి వారే, అంటే తప్పు చేయడంలో, పాపాన్ని మూట కట్టుకోవడంలో ఇద్దరూ సమానమైనటువంటి వారే, ప్రపత్తి చెయ్యకపోవడంలో ఇద్దరూ సమానమైనటువంటి వారే, నిశ్చేష్టితంగా ఉండడంలో ఇద్దరూ సమానంగా ఉండిన వారే. మరి ఏ కారణం చేత కాకాసురుడు రక్షింపబడ్డాడు, ఏ కారణం చేత రావణాసురుడు సంహరింపబడ్డాడు అంటే, శ్రీదేవి సాన్నిధ్యం చేతనే, పక్కన సీతాదేవి ఉండడం వల్లనే కాకి రక్షింపబడింది. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో చిత్రకూటంలో పక్కన సీతాదేవి ఉండడం చేత మాత్రమే ఆ కాకాసురుడు ఘోరమైనటువంటి అపచారం చేసినటువంటి వాడు, ప్రపత్తి చేయనటువంటి వాడు, నిశ్చేష్టితంగా ఉన్నప్పటికీ కూడా అది కారణం, ఇవేవి కూడా కారణం కాదు. పక్కన సీతాదేవి ఉండడం వల్లే ఆ కాకి యొక్క ప్రాణాలు నిలబడ్డాయి. సీతా సాన్నిధ్యం ఇక్కడ రావణాసురుడి విషయంలో అప్పుడు రామచంద్రుడు రావణాసురుడితోటి యుద్ధం చేసేటటువంటి సందర్భంలో సీతాదేవి పక్కన లేకపోవడం వల్లే రావణాసురుడు సంహరింపబడ్డాడు అని మన పెద్దలందరూ కూడా తెలియచేస్తూ ఉంటారు.
మనం చేసేటటువంటి ప్రయత్నము, మనం చేసేటటువంటి ప్రపత్తో, మనం విరమించుకునేటటువంటి స్వప్రయత్నము, ఇవన్నీ కూడా అవాంతర కారణములు. శరణాగతి చేస్తే ఫలిస్తుంది, పరమాత్మ కటాక్షం లభిస్తుంది. మన ప్రయత్నాలన్నిటినీ విడిచిపెట్టేస్తే పరమాత్మ కటాక్షం తప్పక లభిస్తుంది. ఇవన్నీ ముఖ్యమైనటువంటి కారణములు కాదు. ఏది ముఖ్యమైనటువంటి కారణము అంటే, ఎవరిని శరణాగతి చేస్తే మన శరణాగతి ఫలిస్తుంది అంటే, పిరాట్టి పక్కన ఉన్నటువంటి పెరుమాళ్ళని ఆశ్రయిస్తేనే శరణాగతి ఫలిస్తుంది. లేకపోతే కాకాసురుడికి రావణాసురుడికి అసలు ఏ విధంగా కూడా వారిద్దరి మధ్యలో తేడా లేదండి. కానీ ఒకరేమో రక్షింపబడ్డారు, ఒకరేమో శిక్షింపబడ్డారు. దానికి కారణం శ్రీ లక్ష్మీదేవి, సీతాదేవి సాన్నిధ్యం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, లేనప్పుడు ఒకలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని పెద్దల పూర్వాచారులు అందంగా తెలియజేస్తారు. అలా కాకాసురుడు రక్షింపబడ్డాడు అంటే అది సీతాదేవి యొక్క సాన్నిధ్యం వల్లనే సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ఇక్కడ ఆళ్వందారులు చెప్పిన, ఇక్కడ భట్టర్ వారు చెప్పిన, ఇక్కడ శరణం మిత్యుక్తి క్షమో శరణాగతుడైనటువంటి వారు, శరణాగతి ఇద్దరూ కూడా శరణ్యులు, రక్షించమని ప్రార్థించిన తర్వాత లేకపోతే రక్షించడానికి అర్హత ఉన్నటువంటి వారిని రామచంద్రుడు రక్షించాడండి, అందులో గొప్ప ఏముంది అనేటటువంటి మాటను చెప్తున్నారు. ఆ మాట పలకడంలో కూడా పరమాత్మకి కూడా గొప్పతనం ఉంది. ఇద్దరూ, విభీషణుడు రక్షించమని వేడుకున్నాడు, కాకాసురుడు గత్యంతరం లేక వచ్చి పడ్డాడు, రక్షించమన్నాడే అనుకుందాం. అందులో కూడా తేడా ఎలా ఉంది అంటే, వారి మాటలలో చాలా వ్యత్యాసం ఉంది. విభీషణుడు వచ్చి రక్షించమని కోరుకుంది ఎలాగా అంటే, మహావిశ్వాసంతో మనఃపూర్వకంగా వచ్చి రక్షించమని కోరుకున్నాడు. తప్పక రామచంద్రుడు నన్ను రక్షించి తీరుతాడు. రామచంద్రుడు అప్పటి వరకు చూడలేదు, విభీషణుడు విన్నాడు. ఆయన ధర్మ నిరతుడని, శరణాగత వాత్సల్యుడని అనేటటువంటి గొప్పతనాలన్నీ కూడా విని ఉన్నాడు విభీషణుడు. కానీ ఇద్దరికి ముఖ పరిచయం లేదు. అయినప్పటికీ కూడా తన సర్వస్వం అప్పటి వరకు అన్న దగ్గర ఉండి, అన్న నీడలో ఉండి సుఖంగా జీవించినటువంటి విభీషణుడు అన్నిటినీ విడిచిపెట్టి రాముడు రక్షించి తీరుతాడు అనేటటువంటి మహావిశ్వాసంతో మనఃపూర్వకంగా మనసు నుండి వచ్చినటువంటి మాట రాఘవం శరణం గతః, స్వామి నన్ను రక్షించు అని చెప్పినటువంటి మాట. ఇక్కడ కాకి చెప్పినటువంటి మాట ఎలాంటిది అంటే, విత్తగనే రామవో నిన్న భయం ఎండ్రో అజయిప్ప మొరపెట్టుకుంది అంతే. నోటి నుండి వచ్చినటువంటి మాట, పెరియాళ్వార్ల యొక్క శ్రీ సూక్తిలో మనసు నుంచి వచ్చినటువంటి మాట కాదు, అది నాలుక చివరి నుండి వచ్చినటువంటి మాట అని తెలియజేయడం కోసం అజయిప్ప అనేటటువంటి మాట, అరయి పట్టదు అనేటటువంటి మాటను ప్రయోగించారు. అంటే ఆక్రందించాడు. ఆక్రంద అనేటటువంటిది మనసు నుండి రాలేదు, కేవలం వాక్ మాత్రమే శరణాగతి చేశాడు. అందుకే ఇక్కడ భట్టర్ వారు ఉక్తి క్షమో, మాట మాత్రంతో వారిద్దరూ కూడా శరణాగతి చేశారు. దానిని పురస్కరించుకునే నువ్వు రక్షించావు. కాకాసురుడి విషయంలో విభీషణుడు చేసినటువంటి శరణాగతి ఏమో మనఃపూర్వకంగా మహావిశ్వాసంతో చేసినటువంటి శరణాగతి, కాకాసురుడు చేసినటువంటి శరణాగతి ఏమో బయటకి ఉత్తి మాటగా చేసినటువంటి శరణాగతి. అయినప్పటికీ కూడా మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన అని చెప్పేటటువంటి వాడు స్వామి. కాబట్టి ఎలా వచ్చినా కూడా మనందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. కాబట్టి దానిని పురస్కరించుకునే రామావో నిన్న భయం అనేటటువంటి మాటను సర్వేణ మహత, విభీషణుడేమో సర్వేణ మహత, అన్నిటికన్నా కూడా గొప్పవాడు రామచంద్రుడు, అందరికన్నా గొప్పవాడు రామచంద్రుడు అని చెప్పినటువంటి విభీషణుడు పలికినటువంటి మాటను నిన్న అభయాన్ని వేడుకుంటున్నాను అని కాకి గొంతు నుండి వచ్చినటువంటి మాటను రెండూ సమానంగా స్వీకరించి మిత్రభావేన సంప్రాప్తం, ఎలా వచ్చినా కూడా మిమ్మల్ని నేను రక్షిస్తాను అనేటటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి వారి హృదయాలను పరిశీలించకుండానే వారిద్దరినీ కూడా రక్షించాడు స్వామి అనేటటువంటి మాటను చెప్తున్నారు. రామచంద్రుడి గొప్పతనం ఏమిటంటే, మీరు మనఃపూర్వకంగా ఆ మాట అన్నా లేకపోతే పైకి నటిస్తూ ఆ మాట అన్నా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రామచంద్రుడు.
కానీ సీతాదేవి ఆ మాట కూడా అనవలసినటువంటి అవసరం లేదు. రాక్షస స్త్రీలు మాట వరుసకి మమ్మల్ని రక్షించమ్మా అని కోరుకోలేదు, మనఃపూర్వకంగా రక్షించు అమ్మా అని కోరుకోకపోయినా వారందరి పట్ల తనకి దయ కలిగినటువంటి ఆవిడ కాబట్టి వారందరినీ ఏ వ్యాజము లేకుండా వారందరినీ కూడా రక్షించింది తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ మాటనే మనం నిత్యము ఓం భగవన్నారాయణాభిమతానురూపస్సు ఆ చూర్ణిక చదువుకుంటూ ఉంటాం. చివరిలో అశరణ్య శరణ్యాం, ఏ గతి లేనటువంటి వారికి గొప్ప గతి అయి ఉండేటటువంటి దానివి నువ్వు తల్లి. అశరణ్య శరణ్యాం, ఎవరు రక్షించినటువంటి వారందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి దానివి. రాక్షస స్త్రీలను ఎవ్వరూ రక్షించకుండా వారు అశరణ్యులుగా ఉంటే వారందరినీ కూడా రక్షించినటువంటి ఆవిడ. కాబట్టి పరమాత్మ మనలో ఉండేటటువంటి ఏదో ఒక విషయాన్ని పుచ్చుకొని ఆయన రక్షిస్తూ ఉంటాడు, వ్యాజాన్ని పుచ్చుకొని రక్షిస్తూ ఉంటాడు. ఆ వ్యాజము మాట్లాడటం అయినా ఆయన ప్రవర్తనకి అడ్డుపడకుండా ఉండడము అదే పెద్ద వ్యాజము. ఆయన రక్షిస్తూ ఉంటే నన్ను రక్షించుకుంటాను అని చెప్పకుండా ఉంటే చాలు, ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు. స్వామి వచ్చి నేను రక్షిస్తాను అని చెప్తే, కాదు స్వామి నన్ను నేను రక్షించుకోగలను అని అన్నామనుకోండి, ఆయన చెయ్యి వెనక్కి తీసేసుకుంటాడు. అలా కాకుండా ఆ మాట అనకుండా ఉంటే చాలు, ఆయన రక్షణ అనేటటువంటిది ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆయన రక్షణకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ తల్లి యొక్క రక్షణకు ఏ కారణము అక్కర్లేదు. కేవలం సంబంధాన్ని మాత్రమే హేతువుగా పుచ్చుకొని రక్షించేటటువంటి ఆవిడ జగజ్జనని. ఈ లోకములన్నీ కూడా ఆవిడికి సంతానం కాబట్టి ఆ సంబంధాన్ని మాత్రమే పురస్కరించుకొని రక్షించేటటువంటి ఆవిడ. అశరణ్య శరణ్యం, ఏ గతి లేనటువంటి వారికి అని చెప్పేటటువంటి సందర్భంలో పరమాత్మ చేత గంటి వేయబడినటువంటి వారిని కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ. పరమాత్మ కూడా నేను వీరిని రక్షించను పో అని విడిచిపెట్టేసిన వారిని కూడా తాను ఆదరించి మళ్ళీ పరమాత్మ చేత రక్షింపచేసేటటువంటి ఆవిడ. అనన్య శరణ్యాం, అనన్య శరణమహం ప్రపద్యే, అశరణ్య శరణ్యాం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిజానికి రామచంద్రుడు రక్షించాడు అని చెప్తున్నారండి కాకాసురుణ్ణి. కానీ ఎక్కడ రక్షించాడండి? ఒక కన్ను తీసేశాడు కదా, మరి రక్షించాడని చెప్తున్నారేమిటి? రాముడు ఎక్కడ రక్షించాడు? ఆ కన్ను తీసేయటం రక్షణ ఎలా అవుతుంది అని కూడా ఒక సందేహం కలుగుతుంది. కాకం తంచ విభీషణం శరణమిత్యుక్తి క్షమౌ రక్షతః. కాకాసురుణ్ణి కూడా రక్షించాడని చెప్తున్నారు రామచంద్రుడు. నిజానికి కాకాసురుడు యొక్క కంటిని తీసేశాడు కదా, బ్రహ్మాస్త్రానికి ఒక కన్నుని తీసేశాడు కదా. అంటే వదార్హమపి, శిరశ్ఛేదము చేయవలసినటువంటి కాకాసురుణ్ణి శిరశ్ఛేదము చేయకుండా ఒక కంటిని మాత్రమే వేసినటువంటి అస్త్రం ఎలాంటిది అంటే అప్రతిహతమైనటువంటి అస్త్రం. అంటే అది వ్యర్థం అవ్వడానికి వీలు లేనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అలాంటి బ్రహ్మాస్త్రానికి కేవలం ఒక నేత్రాన్ని మాత్రమే ఇచ్చేసి ఒక నేత్రాన్ని మాత్రమే ఛేదింపచేసి మిగిలినటువంటి ఒక కన్నునే రెండు వైపులా రెండు పక్కలకి ఉపయోగపడేటట్లుగా అమర్చి కటాక్షించి రక్షించినటువంటి వాడు. కాబట్టి కాకం తంచ విభీషణం రక్షతః, ఇద్దరూ కూడా రక్షింపబడ్డాడు. కాకాసురుడి విషయంలో స్వామి గొప్పగా రక్షించాడండి. కృపను తలను తీసేయాల్సినటువంటి వాడికి కేవలం కన్ను మాత్రమే తీసేసి ఇంకొక కన్ను రెండు విధములుగా ఉండేటట్టుగా చేశాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ విభీషణుని చెప్పేటప్పుడు తం చ విభీషణం, ఆ విభీషణుడు. ఏ విభీషణుడు? ప్రసిద్ధుడైనటువంటి ఆ విభీషణుడు. ఎలాంటి ప్రసిద్ధుడైనటువంటి వాడు? భ్రాత స్వామూర్తి ఆత్మనః. ఎలాంటి వాడు అంటే రావణాసురుడి యొక్క సహోదరుడైనటువంటి విభీషణుణ్ణి, శరీరములు వేరైనప్పటికీ కూడా సోదరుల విషయంలో ఎలా ఉంటుంది అంటే శరీరాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఒక్కటిగా ఉండేవారు. భ్రాత స్వమూర్తి ఆత్మనః, సోదరుడు తన శరీరమే అని భావించేటటువంటి రావణుడు. అలాంటి రావణాసుడి యొక్క శరీరము కదా, తమ్ముడు కదా ఈ విభీషణుడు. అలాంటి వాడిని కూడా, రావణాసుడి యొక్క సోదరుడైనటువంటి వాడిని కూడా
హృదయ పరీక్ష చేయకుండా, ఆయన హృదయం ఎలాంటిదో తెలుసుకోకుండా కేవలం వచ్చి ఆశ్రయించాడు అని అందరూ వద్దు అని చెప్తున్నా కూడా ఆయన మనసు ఎలా ఉందో కొన్ని రోజులు పరీక్షించిన తర్వాత నేను ఆయనని నా స్నేహితుడిగా చేసుకుంటాను, లేకపోతే నా సోదరుడుగా చేసుకుంటాను అని రామచంద్రుడు ఉండకుండా వెంటనే ఆయనని అనుగ్రహించేశాడే, అది తం విభీషణం, ఆ రావణాసురుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు అనేటటువంటి మాటను తంచ విభీషణం, తం విభీషణం, ఆ తమ్ముడు అనుజో రావణస్యాహం విభీషణం ఇది శృతః. ఆ రావణాసురుడు ఏ గర్భం నుండి పుట్టాడో ఆ గర్భం నుండే పుట్టినటువంటి వాడిని, ఏ గర్భాన్ని కలుషితం చేసి పుట్టాడో ఆ తల్లి గర్భం నుండే పుట్టినటువంటి నేను అని చెప్పుకున్నటువంటి విధంగా ఆ రావణాసురుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు, తం విభీషణం. ఇలా చెప్తే అర్థం ఏముంటుందండి? ఇలా చెప్తే అలాంటి వాడిని రాముడు రక్షించాడు అని చెప్తే నిజంగా రామచంద్రుడి యొక్క వైభవాన్ని చెప్పినట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ భట్టర్ వారు ప్రయోగించేటటువంటి మాటలో అర్థం ఏమిటి అంటే తం విభీషణం, లంక మొత్తానికి కూడా ధర్మాత్ముడు అని ప్రసిద్ధి పొందినటువంటి ఆ విభీషణుడిని రక్షించాడు. ఇందులో గొప్పదనం ఏముంది? శూర్పణఖ చెప్తుంది, ఒకే ఒక ధర్మాత్ముడు ఉన్నాడు ఆ లంకలో, ఆ ధర్మాత్ముడు మా తమ్ముడు, మా అన్నయ్య సోదరుడు విభీషణుడు అని ఎలా అయితే చెప్తుందో ఆ ధర్మాత్ముడిని రక్షించడంలో గొప్పతనం ఏముంది? రాముడు రక్షించింది ఎవరిని? తం విభీషణుడు, గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటి విభీషణుడిని. ఏమని ప్రసిద్ధి కలిగినటువంటి వాడు? ధర్మాత్ముడు, పరమసాత్వికుడు అనేటటువంటి మాట ప్రసిద్ధి కలిగినటువంటి ఆ విభీషణుని రక్షించడంలో ఏం గొప్పతనం ఉందండి? రాక్షస స్త్రీలు, తనకు అప్పటికీ అపకారం చేస్తున్నటువంటి రాక్షస స్త్రీని రక్షించింది మా తల్లి. ఆవిడ కరుణ ముందు ధర్మాత్ముడైనటువంటి విభీషణుని రక్షించినటువంటి రామచంద్రుడి యొక్క కరుణేనా అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం తం విభీషణం, ధర్మాత్ముడైనటువంటి విభీషణుని రక్షించాడు రాముడు అని చెప్తూ తమ్ అనేటటువంటి విశేషణాన్ని విభీషణుడికి వేశారు. సానహ ఆకస్మికి, అలా నేరములు చేస్తున్నప్పటికీ కూడా స్వాభావికమైనటువంటి క్షమ, నిర్హేతుకమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి ఆ క్షమను ఎలా అయితే రాక్షస స్త్రీల విషయంలో తల్లి చూపించావో ఆ క్షమను మా అందరి మీద కూడా ప్రసరింపచేయి, ఆ కరుణను మా అందరి మీద కూడా ప్రసరింపచేయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలా ఉంది అంటే నిజంగా ఆ రాక్షస స్త్రీలు పట్ల ఈవిడ కొంతమంది నిజంగా తల్లి రాక్షసుల స్త్రీలకి ఎటువంటి కారణం లేకుండానే ఆవిడ కటాక్షించిందా అండి? కాదే. ఆ త్రిజట స్వప్న వృత్తాంతం, త్రిజట రామచంద్రుడు విజయాన్ని పొందినట్టుగా ఒక స్వప్నం కలిగిందని సీతాదేవికి చెప్పినటువంటి స్థితిలో ఆ రాక్షస స్త్రీలందరూ కూడా భయపడిపోతూ ఉంటే, ఓ రాక్షస స్త్రీలారా, మీరు శ్రీదేవికి శరణాగతి చెయ్యండి, ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పినటువంటి సందర్భంలో ఆ రాక్షస స్త్రీలేమీ నిరసించకుండా ఉండడం వల్లే, అంటే మేము సీతాదేవికి శరణాగతి చెయ్యము అని చెప్పకుండా ఉన్నారు కదా, ఆ ప్రాతికూల్య నివృత్తినే పురస్కరించుకొని సీతాదేవి వారిని రక్షించింది. అంటే వారు మేము చెయ్యము అని చెప్పకుండా ఉండడాన్ని పురస్కరించుకొని సీతాదేవి రక్షించింది. పరమాత్మ నేను రక్షిస్తాను అంటే అడ్డుపడనటువంటి వారు, నన్ను నేను రక్షించుకుంటాను స్వామి అని చెప్పకుండా ఉంటేనే చాలు అని ఎలా అయితే భావిస్తాడో, సీతాదేవి కూడా అలాగే ఆ త్రిజట రాక్షస స్త్రీలందరికీ కూడా తల్లిని ఆశ్రయించండి, ఆవిడ అనుగ్రహిస్తుంది అని చెప్పినటువంటి సందర్భంలో వారందరూ అడ్డుపడకుండా ఉన్నారు కదా, దాన్ని పురస్కరించుకునే నిజంగా తల్లి రక్షించిందేమో అని గనక మనకి సందేహం వారికి అప్పుడే సీతాదేవి పట్ల ఒక సానుకూలత ఏర్పడి ఉండొచ్చు. ఆ సానుకూలతను పురస్కరించుకొని సీతాదేవి వీరందరినీ రక్షించింది అనేటటువంటి ఒక కారణం ఉంది కదండి అని కొందరు చెప్తూ ఉంటారు. అది సరైనటువంటి కారణం కాదు. ఎందుకంటే త్రిజట స్వప్న వృత్తాంతం తర్వాత కూడా ఆ రాక్షస స్త్రీలు వారి స్వభావం ఏమీ మారలేదు. ఆ స్వప్నాన్ని చెప్పిన తర్వాత కూడా రాక్షస స్త్రీలు సీతాదేవిని
హింసిస్తూనే ఉన్నారు కాబట్టి వారి మనసు మారలేదు. పోనీ వారి మనసు మారింది కాబట్టి సీతాదేవి వారిని రక్షించింది. ఆకస్మికి అన్నారు కాబట్టి, నిర్హేతుకమైనటువంటి క్షమ అంటున్నారు కాబట్టి వారి మనసు మారిందని చెప్పడం, తద్వారా ఆవిడ రక్షించింది అనడం కూడా సబబు కాదు. త్రిజట స్వప్న వృత్తాంతాన్ని విన్న తర్వాత కూడా రాక్షస స్త్రీల్లో ఏ మార్పు రాలేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పోనీ త్రిజట సంబంధం చేత వారందరినీ రక్షించిందా సీతాదేవి అనేటటువంటి ఒక సందేహాన్ని కూడా చెప్తారు. త్రిజట రాక్షస స్త్రీ, అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా త్రిజటకి ఏదో ఒక సంబంధం చేత శరీర సంబంధం కలిగినటువంటి వారే. ఆ శరీరాన్ని త్రిజట శరణాగతి చేసింది. ఆవిడ సంబంధీకులైనటువంటి రాక్షస స్త్రీలు కాబట్టి వీరందరినీ రక్షించిందా అని అనుకోవడానికి కూడా వీల్లేదండి. అలా అనుకుంటే త్రిజటతో శరీర సంబంధం కలిగినటువంటి వాడు రావణాసురుడు కూడా. అప్పుడు రావణాసురుడు కూడా సీతాదేవి కటాక్షానికి పాత్రుడై ఉండాలి. అలా అవ్వలేదు కదా. కాబట్టి తల్లి త్రిజటతో శరీర సంబంధం కలిగి ఉండటము కారణముగా పుచ్చుకొని వారందరినీ రక్షించలేదు, నిర్హేతుకంగానే వారిని రక్షించింది అని సమాధానం చెప్తున్నారు పెద్దలు. కాదండి, ఇంకొక సందేహం. విభీషణుడు వస్తున్నప్పుడు విభీషణుడితో పాటు 4 రాక్షసులు వచ్చారు. ఆ 4 రాక్షసుల్ని కూడా రామచంద్రుడు తన గోష్ఠిలో చేర్చుకున్నాడు. విభీషణుడు శరణాగతి చేస్తే విభీషణుడు వెనకాల ఏమీ మాట్లాడకుండా ఉన్నటువంటి ఆ 4 రాక్షసుల్ని కూడా విభీషణుడి తోటి రావడం వల్ల ఆ 4ని కూడా రామచంద్రుడు యాక్సెప్ట్ చేశాడు. అలా త్రిజటతో పాటు వీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా త్రిజటను అనుసరించి ఈవిడ రక్షించిందేమో అని అనుకుందామా అంటే, త్రిజట ఈ ఉపదేశం చేసిన తర్వాత ఆ రాక్షస స్త్రీలందరూ కూడా త్రిజటను అనుసరించకుండా ఆమె మార్గము నుండి తప్పిపోయి ప్రతికూలుగా ఉన్నటువంటి వారే. అంటే అక్కడ విభీషణుడు శరణాగతి చేసిన తర్వాత వచ్చినటువంటి రాక్షసులు రామచంద్రుడి పట్ల ప్రేమ కలిగినటువంటి వారు. ఇక్కడ త్రిజట చెప్పిన తర్వాత వీరు అప్పుడు త్రిజట సేవలు సీతాదేవికి ఎలా అయితే సేవలు చేస్తూ ఉందో ఈ రాక్షసులందరూ కూడా సేవలు చేస్తూ ఉన్నారా అంటే లేదు, మళ్ళీ హింసిస్తూనే ఉన్నారు. హనుమ వచ్చేంత వరకు కూడా సీతాదేవిని హింసిస్తూనే ఉన్నారు. కాబట్టి త్రిజటను అనుసరించడం ద్వారా వీరు రక్షింపబడ్డారు అనడానికి కూడా లేదు. శిష్యుడు గనక ఆచార్యుడి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్తాడు, ఆచార్యుడిని ఆశ్రయిస్తాడు. తాను శిష్యుడు స్వయంగా శరణాగతి చేయకపోయినా ఆచార్యుడు శరణాగతి చేస్తే ఆ సంబంధాన్ని పురస్కరించుకొని భగవంతుడు శిష్యుణ్ణి కూడా సంరక్షిస్తాడు. కానీ శిష్యుడు కనుక సానుకూలంగా లేకపోతే ఆచార్యుడు చేసినటువంటి ప్రపత్తి కూడా నిష్ఫలమవుతుంది అనేటటువంటి విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ త్రిజట సీతాదేవి పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా తనతో సంబంధీకులైనటువంటి ఆ రాక్షస స్త్రీలు సానుకూలంగా లేకపోవడం వల్ల నిజానికి వారి పట్ల సీతాదేవి యొక్క క్షమ ప్రవహించకూడదు. అది కారణంగా ప్రవహించింది అని మనం చెప్పుకోకూడదు. నిర్హేతుకంగానే ఆ రాక్షస స్త్రీల పట్ల ప్రవహించింది. ఎందుకు అంటే ఆచార్యుణ్ణి ఆశ్రయించినటువంటి శిష్యుడు గనక సానుకూలంగా లేకపోతే ఆచార్యుడు చేసినటువంటి ప్రపత్తి శిష్యుడి విషయంలో నిష్ఫలమవుతుంది. ఆచార్యనాலும் పసయిల్లైరే తాన్ సత్ప్రకృతి అన్రాగిల్. శిష్యుడు కనుక సాత్విక ప్రవర్తన కలిగినటువంటి వాడు కాకపోతే ఆచార్యుడు ఏమి చేసినా కూడా అది ఫలించదు అని పెరియవాచాన్ పిళ్ళై శ్రీ సూక్తి. కాబట్టి ఆచార్యుడిని ఆశ్రయించాను కదా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను సత్ప్రవర్తన లేకుండా పాపాలు చేస్తూ పోతాను అంటే వారి విషయంలో స్వామి కటాక్షము లేకపోతే పిరాటి కటాక్షం పడదు. అలా ఇక్కడ త్రిజట చేసినటువంటి శరణాగతి కారణంగా తల్లి రాక్షస స్త్రీలని రక్షించింది అని అనుకోవడానికి అవకాశమే ఇక్కడ లేదు. ఎందుకంటే ఆ రాక్షస స్త్రీలు సన్మార్గంలో లేరు, సీతాదేవి పట్ల సానుకూల్యం కలిగినటువంటి వారు కాదు, ఇంకా అపరాధములు చేస్తున్నటువంటి వారు. కాబట్టి ఈ కారణములు ఏవి కూడా సీతాదేవి రక్షించడానికి కారణము కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆవిడ కరుణ అవ్యాజంగానే వెళ్ళింది. అందుకే ఆకస్మికి నిర్హేతుకమైనటువంటి
నిర్హేతుకమైనటువంటి కరుణ. త్రిజటతోటి శరీర సంబంధం ఉండటం వల్ల, లేకపోతే త్రిజట శరణాగతి చెయ్యండి అన్నప్పుడు అడ్డు చెప్పకపోకుండా ఉండడం వలనో, లేకపోతే త్రిజటను అనుసరించకపోవడం వలనో వీరిని తల్లి రక్షించలేదు. తల్లి నిర్హేతుకంగానే రాక్షస స్త్రీలందరినీ కూడా రక్షించింది అనేటటువంటి విషయాన్ని అందంగా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నారు. అలా నిర్హేతుకంగా అందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ సీతాదేవి. త్రిజట కూడా వారందరికీ ఉపదేశం చేసేటప్పుడు ఒక మాట చెప్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. జనకుని కుమార్తె అయినటువంటి మైథిలి సీతాదేవి తనకి దాసోహం చేసినటువంటి వారందరి పట్ల కూడా ప్రసన్నత కలిగి ఉండేటటువంటి ఆవిడ. కాబట్టి ఓ రాక్షస స్త్రీలారా, వచ్చి ఈవిడికి దాసోహం ఈవిడిని ఆశ్రయించండి అని ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశం చేసినటువంటి సందర్భంలో ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి, దాసోహం సమర్పిస్తే చాలు అనుగ్రహించేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ మైథిలి అని చెప్తుంది. దానిని ఎలా చెప్పింది ఆవిడ? మీరు ఏదో ప్రయాస పడక్కర్లేదు, కేవలం ఒక దాసోహం పెడితే చాలు అని చెప్పింది. అంతే తప్ప దాసోహం పెడితేనే ఆవిడ కటాక్షిస్తుంది, ప్రసన్నురాలవుతుంది అని చెప్పలేదు త్రిజట. రెండింటికి చాలా తేడా ఉంది. దాసోహం పెడితేనే తల్లి అన్నం పెడుతుంది, తల్లి ప్రేమ చూపిస్తుంది అనేటటువంటి మాటలో అర్థం ఏమిటి? దాసోహం పెట్టండి తల్లి ప్రేమ చూపిస్తుంది అనడంలోనూ, దాసోహం పెడితేనే తల్లి ప్రేమ చూపిస్తుంది అనడంలోనూ చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు దాసోహం పెట్టినా పెట్టకపోయినా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ఆవిడ్ని ప్రసన్నురాలు చేసుకోవడానికి దాసోహం పెడితే చాలు అనేటటువంటి విషయాన్ని త్రిజట చెప్పింది. కాబట్టి అలా ఏదో మనం చేస్తేనే అనుగ్రహించేటటువంటి స్వభావం కాదు తల్లిది. నిర్వ్యాజంగా మనం ఏమి చెయ్యకపోయినా కూడా మన పట్ల ప్రసన్నురాలుగా ఉండేటటువంటి ఆవిడ కాబట్టి చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు అందరి విషయంలో కూడా ఇదే వస్తుంది కదండి. అప్పుడు అందరికీ లక్ష్మీదేవి కటాక్షం రావాలి కదా. సర్వముక్తి ప్రసంగము, అందరికీ ముక్తి వచ్చేయాలి, అందరూ ఐశ్వర్యవంతులు అయిపోవాలి, అందరి పట్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం అందరి పట్ల పరిపూర్ణంగా ఉండాలి. లోకంలో అలా లేదు. కొంతమంది విషయంలోనే లక్ష్మీదేవి కటాక్షం ఉంది, కొంతమంది విషయంలోనే పరమాత్మ చేత ముక్తిని ప్రసాదింపచేస్తుంది ఆ తల్లి. ఇలా తారతమ్యాన్ని ఉండడానికి కారణం ఏమిటి? ఆవిడ కరుణ నిర్వ్యాజమైనదే అని చెప్తున్నారు. అలాంటప్పుడు సర్వులకి ముక్తి రావాలి కదా. శాస్త్రంలో సిద్ధాంతాలలో సర్వముక్తి ప్రసంగము అంటే ఏమీ చేయకుండా ఉంటే అందరికీ ముక్తి కలగాలి కదా. ఇలా ఏ కారణం లేకుండానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని చెప్తున్నారు. అప్పుడు లోకంలో ఉన్నటువంటి వారు అందరి మీద లక్ష్మీదేవి కటాక్షం కలగాలి కదా. అందరికీ ఐశ్వర్యం కలగాలి, అందరికీ ముక్తి కలగాలి. మరి అందరూ ఇలా ఉండడం లేదేమిటి అంటే దానికి కూడా ఒక అందమైనటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ త్రిజట యొక్క అభిమానము అంటే తాను ఉపదేశం చేస్తూ ఉంటే ఆ ఉపదేశాన్నంతటినీ కూడా రాక్షస స్త్రీలు సావధానంగా విన్నారు. కాబట్టి త్రిజట యొక్క అభిమానము ఆ రాక్షస స్త్రీల వరకు పర్యవసించింది. ఒక చక్కటి మంచి మనసు కలిగినటువంటి త్రిజట యొక్క అభిమానాన్ని పొందినటువంటి వారు ఆ రాక్షస స్త్రీలు. కాబట్టి ఆ రాక్షస స్త్రీల మీద లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రసరింపబడింది. త్రిజట యొక్క అభిమానము రావణాసురుని మీద ప్రసరింపబడలేదు, అందుకే రావణాసురుడు రక్షింపబడలేదు అనేటటువంటి ఒక కారణాన్ని చెప్తారు. త్రిజట యొక్క అభిమానం రాక్షస స్త్రీల వరకే ఉంది కాబట్టి ఆ రాక్షస స్త్రీలు సీతాదేవి చేత రక్షింపబడ్డారు. త్రిజట యొక్క అభిమానం రావణాసురుడి పట్ల లేదు కాబట్టి ఆయన పట్ల సీతాదేవి యొక్క కటాక్షం ప్రసరింపబడలేదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ సర్వముక్తి ప్రసంగాన్ని చెప్తారు. ఇంకో విధంగా కూడా చెప్తారు. ప్రసన్నురాలై ప్రపత్తి చేసిన తర్వాత మళ్ళీ ఇలా తప్పులు చేసినటువంటి వారందరినీ కూడా రక్షిస్తూ పోతే ఎలా కుదురుతుందండి అంటే లఘుహు దండః ప్రపన్నస్య రాజపుత్రాపరాధవత్. ప్రపత్తి చేసిన తర్వాత కూడా మనం తప్పులు చేస్తూ ఉంటే దానికి చిన్న దండన ఏదో వేసేసి ఊరుకుంటారు. చూడండి,
రాజుకి బాగా చుట్టమైనటువంటి వాడు పెద్ద తప్పు చేసినా కూడా కరుణతోటి రాజు అతని విషయంలో సానుకూలాన్ని ప్రదర్శించి చిన్న తప్పుతోటి చిన్న దండన వేసి వదిలేస్తాడు. అలా భగవంతుడికి లక్ష్మీదేవికి శరణాగతి చేసిన తర్వాత మనం తప్పులు చేస్తున్నప్పటికీ కూడా ఏదో స్వల్ప దండన అలా విధించి మనల్ని సంరక్షిస్తారు. అందుకే ఇక్కడ రాక్షస స్త్రీలు ఆంజనేయుడు ముందొచ్చి వారందరినీ చంపేస్తానమ్మా, వారిని హింసిస్తాను, వారిని సంహరిస్తాను అనేటటువంటి సందర్భంలో ఆ రాక్షస స్త్రీలు హనుమ ఎక్కడ నిజంగా వారిని చంపేస్తాడేమో అనేటటువంటి భయం కలగ చేసి సీతాదేవి ముందే అడ్డుపడకుండా రావణాసుడు ఆ మాట చెప్పిన తర్వాత కొంచెం భీతి కలగ చేసి కత్తి పైకెత్తి భయపెట్టి ఒక తప్పు చేసినటువంటి వాడికి నిన్ను చంపేస్తాను అని కత్తి పైకి పెట్టి నరకకుండా అతని శిరస్సు నరకకుండా వదిలేసి క్షమించి ఎలా అయితే ఉత్త భయాన్ని కలిగించి ఎలా అయితే వదిలిపెట్టేస్తారో ఇక్కడ కూడా తల్లి ఆ హనుమ వీరందరినీ సంహరిస్తాను అంటే ఆ భయాన్ని పొందేటట్టుగా చేసి ఏదో చిన్న దండన విధించి ఆ తర్వాత సీతాదేవి వారిని అందరినీ రక్షించింది అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ అది నిజానికి సరైనటువంటి మాట కాదు. అప్పుడు రామచంద్రుడి యొక్క ఒక కన్ను తీసేసి కాకాసురుని రక్షించినటువంటి రామచంద్రుడికి ఇలా భయపెట్టి రక్షించేటటువంటి సీతాదేవికి తారతమ్యం ఏముంటుంది? అలా మనం భావించకూడదు. ఆవిడ శ్రీదేవి యొక్క కటాక్షము నిర్వ్యాజమైనటువంటిదే. ఆవిడ రక్షించడానికి ఒకే ఒక కారణం ఉంటుంది. అదేమిటి అంటే ఆకించన్యము, ఉపాయం ఏమీ లేకుండా తల్లి నువ్వే మాకు రక్షకురాలివి అని ఎవరైతే ఆవిడ దగ్గరికి వెళతారో అప్పుడు వారందరినీ కూడా రక్షిస్తుంది. ఇలా ఆకించన్యం కలిగి ఉండేటటువంటి దాన్నే పురస్కరించుకొని ఆవిడ రక్షిస్తుంది. కాబట్టి సర్వముక్తి ప్రసంగము కూడా అందరూ కూడా ఆకించన్యంతో ఆవిడ దగ్గరికి వెళ్ళరు కదా. అందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కావాలి, ఇది కావాలి, ఏదో ఇతర ఉపాయాలు పురస్కరించుకొని ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఆవిడ దగ్గరికి ఉపాయహీనతతోటి మాకు ఇంకా దిక్కు లేదు, నువ్వే దిక్కు అని వెళ్ళేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అందులో సర్వముక్తి ప్రసంగము కూడా ప్రసక్తి ఉండదు. కాబట్టి శ్రీదేవి యొక్క కటాక్షానికి నిర్వ్యాజమైనటువంటి కటాక్షము, దానికి ఉండవలసినటువంటి ఒకే ఒక గుణం ఏమిటి అంటే ఆకించన్యము. ఇంకొక దిక్కు లేదు తల్లి, నువ్వే రక్షించాలి అనేటటువంటి ఒక భావన ఉండాలి. అప్పుడు సాంద్ర మహాగసహ సుఖయతు శాంతిస్తవాకస్మికి తల్లి నిర్హేతుకమైనటువంటి ఆ శాంతిని మా అందరి మీద కూడా ప్రసరింపచేసి సాంద్ర మహాగసహ దట్టమైనటువంటి పాపాలు చేసినటువంటి వారం ఆ రాక్షస స్త్రీలు 10 మాసాలు మాత్రమే నీకు అపచారములు చేసినటువంటి వారు, మేము జీవితాంతము అపచారములు చేస్తున్నటువంటి వారము. అలాంటి అపచారములన్నిటినీ కూడా నువ్వు క్షమించి నాకు సుఖాన్ని కలగచేయాలి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అద్భుతంగా ప్రతి పదానికి కూడా దానిని విశ్లేషిస్తూ పెద్దలు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి పవనాత్మజాత్ అనేటటువంటి మాటను ఎందుకు ప్రయోగించారు? రక్షత కాకం తం చ విభీషణం, తమ్ అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి? అలా ప్రతి పదానికి కూడా విశ్లేషాత్మకంగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి స్వామి యొక్క తత్వాన్ని, తల్లి యొక్క తత్వాన్ని మనకి తేలిగ్గా విశదపరిచినటువంటి మహనీయులందరికీ దాసోహాలు సమర్పిస్తూ మాతర్మైథిలి రాక్షసీః త్వయి తదైవాద్రాపరాదాస్త్వయా రక్ష్యంత్యా పవనాత్మజాత్ లఘుతరా రామస్య గోష్ఠీకృతా కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తి క్షమౌ రక్షతః సాంద్ర మహాగసస్సు కయతు శాంతిస్తవాకస్మికి. భట్టర్ వారు ప్రార్థించినట్టుగా ఆ తల్లి నిర్హేతుకమైనటువంటి క్షమ శాంతి మనందరి మీద కూడా ప్రసరించి మనందరినీ కూడా రక్షించాలని పెరుమాళ్ల సన్నిధిలో ప్రార్థన చేస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ